టీవీ 17 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 116 ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం ఏఎంసీ కాలనీలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవం చేసిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ని పటేల్, ఐటీడీపీఓ రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 20 లక్షల ఇల్లు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రయత్నం చేస్తుందని, ప్రతి పేదవానికి ఇంటిని అందించే ఉద్దేశంతో భద్రాచల రాముల వారి ఆశీస్సులతో ప్రస్తుతం 116 ఇల్లు పేదలకు అందించినట్టు, రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులతో మరికొన్ని నిర్మాణం చేసి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో హామీలు ఇచ్చి పేదవానికి ఇల్లు ఇవ్వని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవానికి ఇల్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, ప్రతి పేదవానికి ఇల్లు నియోజకవర్గంలో అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా 140 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డంపింగ్ యార్డు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో డంపింగ్ యార్డు లేక పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుండగా ఈ రోజు డంపింగ్ యార్డు ప్రారంభించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అనంతరం ఐటీడీఏ అధికారులు ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంను సందర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్. అన్ని వసతులు ఉన్నాయి కదా, సంతోషమే, ఆనందం. బాబు ఇట్లా మురళి తీసుకోమ్మా, ఏం తీసుకోండి. మురళి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు మొదట విడత ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇప్పటికే ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అవి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 72,000 ఇళ్ళు ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఇచ్చాం. మిగిలిన ఇళ్ల కూడా ఈ ఉగాది లోపే ఇచ్చే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. రమారమి ఈ రాబోయే 4 సంవత్సరాలలో ఇందిరమ్మ రాజ్యం మన రాజ్యంలో పేదవాళ్లకి 20 లక్షల ఇళ్లు కట్టియాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ దృక్పథంతో, ఆ ఆలోచనతో ఈనాడు ఇందిరమ్మ ఇళ్లని కట్టించడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బాగలేకపోయినా 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసి ఆ ప్రభుత్వం చేసిన అప్పుని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్లు అసలు ప్లస్ మిత్తి కడుతుంది మన ప్రభుత్వం. అయినా కూడా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక ఏదైతే ఒక ఇల్లు కావాలని ఉన్నదో ఆ ఇల్లుని చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి గర్వంగా ఉంది. దీన్ని ఆనాడు భద్రాద్రి రాముల వారి పాదాల సన్నిధిలోనే లాంఛనంగా ప్రారంభించుకున్నాం. మళ్ళీ భవిష్యత్తులో ఆ రాముల వారి దయతో తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి పోయి ఇక్కడ పేదవాళ్ళకి ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగితే అందరికీ మాకు ఇచ్చింది అనే విధంగా ఆ రాముల వారి దీవెనలతో ఈ కార్యక్రమం పూర్తవుతుందని పూర్తిగా నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని తెలుపుతూ ఇంకా కొద్దిసేపట్లో మనం రాముల వారి కళ్యాణం కూడా
వచ్చే